విజయవాడ నుంచి ఆర్ఎల్స్ ఇంకా మిగతా మంగళగిరి నుంచి ప్రతిరోజు ఆ ఏరియాలో తిరిగే వ్యక్తులం మేము. పెట్రోల్ పోయించుకొని కార్లలో కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ మా ప్లేసెస్ కు మా ఆఫీసులకు మా ఇండ్లకు వచ్చే పర్సన్ మేము. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా సిఆర్డిఏ ఒకటే డెవలప్మెంట్ లేకపోతే మిగతా అంతా డెవలప్మెంట్ అయిపోతుంది అన్నారా? అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి మీరు ఈ రోజు అమరావతిలో ల్యాండ్ కొనుక్కొని మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉందా? ఫస్ట్ పాయింట్. కామన్ మ్యాన్ గా ఏ సిటీలో అయినా ఎవరైనా ఏం ఆలోచిస్తారు అంటే ఇక్కడ 25,000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు అప్రిషియేషన్ పెరుగుతుంది అని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటాను. అదే విధంగా బిజినెస్ మ్యాన్ ఇంకా 10 times ఆలోచిస్తాడు. ఫీజబిలిటీ రిపోర్ట్స్, బిజినెస్ ఫీజబిలిటీ రిపోర్ట్స్ అన్ని కొన్ని ఉంటాయి. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట ఏ బిజినెస్ కంపెనీస్ కానీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయవు. రెండో విషయం, అమరావతిలో 1,00,000 రూపాయలు పెట్టినా అవి నీళ్ళలో పోసినట్టే అని ఈ రోజు ఎందుకు అంటున్నారంటే అప్రిషియేషన్ లేకుండా ఎవరు ఎందుకు పెడతారు? బేసికల్ గా ఎవరు పెట్టరు. సో వేస్ట్ ఆఫ్ మనీ కదా. ఇదే అమౌంట్ ని వేరియస్ ప్లేసెస్ లో పెడితే అంటే డెవలప్మెంట్ అయిపోయిన విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేకపోతే మచిలీపట్నం ఏరియా కావచ్చు, సి కారిడార్ లో ఉన్నది కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్నది కావచ్చు, డెవలప్మెంట్ అయిపోయిన ఏరియాలలో ఎవరైనా పెట్టినా కూడా అప్రిషియేషన్ వస్తుంది అని చెప్పేసి కావాలనుకుంటారు. అసలు ఏ ప్లేసెస్ లేని, జనాభా లేని, హార్మోనియస్ కన్స్ట్రక్షన్స్ లేని, డెమోగ్రఫీ లేని ప్లేస్ లో నేను పెద్ద సిటీని నిర్మిస్తాను అంటే పబ్లిక్ అంటే నా మనీ, మీ మనీ, ప్యానల్ ఉన్న వాళ్ళ అందరి మనీని తీసుకెళ్లి ఒక వ్యక్తి, ఒక పార్టీ వాళ్ళ ఐడియాలజీ గురించి లేకపోతే వాళ్ళ బెనిఫిట్స్ గురించి తీసుకెళ్లి మనీ మొత్తం డంపింగ్ అక్కడ చేస్తాం, కన్స్ట్రక్షన్ అక్కడ చేస్తామంటే ఇంకోటి బుద్ధి బుర్ర లేదనుకుంటాను. ఈ సిఆర్డిఎల్ అధికారులకు నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. మా కోర్టు వెనకాల కూడా ఈ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత అండి? 4,000 చిల్లర నుంచి 5,000 రూపాయలు పడుతుంది. ఈ రోజు వాళ్ళు కోట్ చేసిందంతా 12,000, 13,000 చిల్లర కోట్ చేస్తున్నారు. అంటే ఈ మనీ మొత్తం ఎవరికి స్కామ్ చేయడానికి నాకు అర్థం కాలేదు. ఎవరికి దోషి పెట్టడానికి? ఎక్కడో కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా కోర్టు వెనకాలకి రండి. ఈ రోజు అక్కడ 2 బిల్డింగ్లు కట్టున్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా తీమని చెప్పండి, దాని ఈక్వలెన్స్ వేయమని చెప్పండి. స్కామ్ ఎంత మీకు బయటపడిపోతుంది. ఎక్కడో అక్కర్లేదు. కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు నేను ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆటోనో లేకపోతే బస్సు ఎక్కండి, హైకోర్టుకి వెళ్ళండి. దాని వెనకాల ఇప్పుడు 2-3 బిల్డింగ్లు కట్టున్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత తీసుకోండి. లేదంటే ఆర్టీఐ పెట్టి సిఆర్టీఐ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, వాల్యూ ఎంత ఉంటుంది, లేకపోతే రెరా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు, వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుంది. దాంట్లో చూడండి చాలు, బిల్డింగ్ లేసున్నాయి. అదే సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్సే ప్రతి చోట కూడా లేపుతారు. కంకర, ఇసుక, కాంక్రీట్, ఐరన్, లేకపోతే లేబరు, లేకపోతే దానికి సంబంధించిన ఫిక్సర్స్ అండ్ ఫర్నిచర్స్ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎంత కాస్ట్ పడిందో కనుక్కోమని చెప్పండి. దానికి ఇంకో 10% ఎక్కువ వేసుకోండి పోనీ, లేదా 20% ఎక్కువ వేసుకుందాం. అది కాకుండా 100కి 100% ఎక్కువ వేసుకుంటే దాని స్కామర్కి ఏమంటారు నాకు అర్థం కాలేదు. అమరావతిలో పెట్టే డబ్బులన్నీ ఎందుకు నీళ్ళ పాలు అవుతాయంటే అక్కడ ఇప్పుడు నేనే ఉన్నానండి, 100 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెడతాను నేను. సపోజ్ ఇప్పుడు నాకు అక్కడ ఎంప్లాయ్మెంట్ రారు, డెమోగ్రఫీ లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, ఇవన్నీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సిటీ డెవలప్ అవ్వాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు, టీడీపీ చెప్పే లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు చెప్పే పాలసీ ఏంటంటే నాకు 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత, నా పిల్లలు ఎప్పుడో వచ్చేసిన తర్వాత కూడా ఈ అమరావతి ఇంకా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వదు. అప్పటికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఫస్ట్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుందో కూడా తెలియదు. 1 minute లెట్ మీ కంప్లీట్. అక్కడ తీసుకెళ్లి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్స్టెంట్ గా ఉన్న కార్పొరేషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఇది చాలా కన్స్ట్రక్టివ్ గా మనం ఆలోచించాలి. మావిగన్ అంటే ఆయన ఏదో 2 పదాలు తీసుకున్నాడు కానీ అదే పేరు పెట్టాలని రూల్ ఏం లేదు. మచిలీపట్నంలో నుంచి ఒక 2 words, విజయవాడ నుంచి ఒక 2 words, గుంటూరు నుంచి ఒక 3 words తీసుకొని చెప్పారు కానీ తప్పనిచ్చి వాస్తవంగా నిజంగా చెప్పాలంటే విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, తెనాలి, మచిలీపట్నము, ఇంకా తర్వాత ఏలూరు, అవన్నీ మొత్తం సరౌండింగ్ చేసి ఒక పెద్ద సిటీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆల్రెడీ డెమోగ్రఫీ ఉంది అక్కడ. సీ కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు బాంబే తీసుకోండి, ఫైనాన్షియల్ కారిడార్. అది చెన్నై తీసుకోండి, సీ పోర్ట్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయిపోయేది. ఇప్పుడు కనెక్షన్ చేస్తే ఇన్స్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీ సలహా ఏంటి? ఏం చేయాలి? కాదండి ఒక నిమిషం బాలగారు, ఇప్పుడు ఏం చేయాలి అయితే? సార్ చాలా సింపుల్ సార్. ఇప్పుడు మీరే ఉన్నారు సార్. ఒక ఛానల్ పెట్టాలంటే మనము ఒక రోజు ఒకప్పుడు కాలంలో ఎంత ఉండేది? 100 కోట్లు పెట్టేవాళ్ళం. ఈ రోజు యూట్యూబ్ ఛానల్ గా అని చాలా సింపుల్ గా అయిపోతున్నాయి. 10 లక్షలు అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే టెక్నాలజీని వాడుకోవాలి, ఇన్స్టెంట్ గా మనం రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలనే ఐడియా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా పేరు పెట్టుకున్నారో పెట్టండి, దీనికే పెట్టించుకోండి. అక్కడ ఎందుకు ఈ అమౌంట్ మొత్తం మీకు డంపింగ్ చేసి అది మీకు న్యాచురల్ గా
ఆర్గానిక్ గా డెవలప్ అవ్వాలి ఎప్పుడైనా కూడా. ఆర్గానిక్ గా డెవలప్ నేను డబ్బులు మొత్తం అక్కడ పెడతాను అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరికి నాకు సూటిగా ఒకటే ప్రశ్న ఏంటంటే, మీరు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నప్పుడు ఎవరిని ఏం చూస్ చేసుకోవాలి, ఏం ఐడియాలజీ ఉండాలని పబ్లిక్ చెప్పండి. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, లేదు మా దగ్గర ఆల్రెడీ నా దగ్గర ఉంది అని అంటున్నారు కదా. మీ దగ్గర ఉంది అనేది పక్కన పెట్టింది. సిఆర్డీలో ఏమున్నాయి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, లేకపోతే ఇవన్నీ కలుపుకొనేసి ఆయన ఏపీ సిఆర్డీ అని దాంట్లో పెట్టుకున్నారు. ఓకే, అది తప్పేమనట్లేదు. కానీ ఇన్స్టెంట్ రెవెన్యూస్ ఎక్కడా? ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమని చెప్పింది, పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు, ఇన్స్టెంట్ గా రెవెన్యూ జనరేట్ చేస్తాము, ఇన్స్టెంట్ గా పనులన్నీ అయిపోతాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రతి సభలో మాట్లాడేది